అందరికీ నమస్తే అండి. ఈ పూట వీడియో ఏమిటంటే, నిన్నటి నుంచి అయితే ఆశ్రమంలో మోటార్ అయితే పాడైపోయిందండి. ఇక చాలామందిని పిలిపించి చూపించడం జరిగింది మెకానిక్స్ని. ఇక మోటార్ అయితే పైకి రావట్లేదు అంటున్నారు. కింద భూమిలో అయితే ఇరుక్కుపోయింది అన్నట్టయితే చెప్తున్నారండి. ఇక చాలా ప్రయత్నించారు వాళ్ళు కూడా. ఇక వాళ్ళు ఏం చెప్పారంటే, మోటార్ని సపరేట్గా గొలుసులతోటి పైకి లాగే వాళ్ళు ఉంటారండి. వాళ్ళనైతే పిలిపించాలి. పిలిపించిన తర్వాత అది పైకి లాగిన తర్వాత మాత్రమే మేము మోటార్ పరిస్థితి అయితే చెప్పగలము అన్నట్టయితే అంటున్నారు. ఇక ఆ రోజు సాయంత్రం దాకా చాలామందికి అయితే ఫోన్ చేశామండి. మోటార్ పైకి రావడానికి చాలా ప్రయత్నించాము. ఇక కుదరలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 8 కల్లా గొలుసులతో మోటార్ని పైకి లాగే వాళ్ళని అయితే పిలిపించడం జరిగింది. ఇప్పటికీ ఆశ్రమంలో 2 బోర్స్ అయితే ఇచ్చామండి. ఇది ఈ మధ్య ఇచ్చిందండి, 2 ఇయర్స్ అవుతుంది అంతే. అంతకుముందు వేరే చోట అయితే ఇచ్చాము. అక్కడ ఇలాంటి పరిస్థితి రావడం వల్ల అది పొడుకుపోయింది, కుదరదు అన్నట్టయితే చెప్పారు. ఇక మరలా అయితే సెకండ్ టైం ఇక్కడ బోరు తీర్చడం జరిగింది. ఇది 2 ఇయర్స్ అవుతుంది అంతేనండి. ఇక వాళ్ళైతే గొలుసులతో ఫిట్ చేసి ఇక పైకి లాగడానికైతే ప్రయత్నిస్తూ ఉన్నారు. అది లోపల మట్టి ఇరిగి మోటార్ పైన పడడం వల్ల అదైతే పుడుకుపోయింది, పైకి రావట్లేదు అన్నట్టయితే చెప్పారండి. ఈ విధంగా అన్నీ సెట్ చేసుకొని ఈ విధంగా గొలుసులతో అయితే లాగడానికి ప్రయత్నిస్తున్నారు మోటార్ని. ఇక ఆశ్రమంలో పరిస్థితి అయితే మామూలుగా లేదండి. వాటర్ లేకపోతే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. ఇంకందరూ అలాగే ఉన్నారు. మోటార్ రిపేర్ వచ్చిన ఆఫ్టర్నూన్ నుండి ఒక ట్యాంకర్ అయితే వాటర్ని బయట నుండి తెప్పించానండి. ఇక ఆ వాటర్ని అన్ని డ్రమ్స్కి అయితే ఫిల్ చేశాము. ఇక ప్రస్తుతానికైతే అవే వాడుతూ ఉన్నారు. చాలా ఇబ్బంది అయితే ఉంటుందండి వాటర్ లేకపోవడం వల్ల. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు కాబట్టి చాలా పనులు ఉంటాయి, చాలా అవసరాలు ఉంటాయి. ప్రతిదీ వాటర్తోనే కాబట్టి మీకు కూడా తెలుసు కదండి. ఇక చాలా అయితే ఇబ్బంది పడ్డాము. ఇక ఈవినింగ్ కల్లా నేను మోటార్ రిపేర్ వచ్చిన దగ్గర నుండి ఆఫ్టర్నూన్ నుండి ఒక ట్యాంకర్ వాటర్ అయితే తెప్పించామండి. ఇక వాటర్ని అంతా కూడా అన్ని డ్రమ్స్కి అయితే ఫిల్ చేసి పక్కన పెట్టాము. ప్రస్తుతానికి అవే వాడుతున్నారండి. ఇక ఆ విధంగా అయితే స్టోర్ చేసి పెట్టాము వాటర్ అంతా కూడా. వాటర్ లేకపోతే చాలా భయంకరంగా ఉంటుందండి పరిస్థితి అంతా కూడా. అన్ని పనులు కూడా ఆగిపోతూ ఉంటాయి. ఇక ఈ విధంగా అయితే ఫిట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా చాలా సార్లు అయితే ఆ చైన్తో లాగడము, మళ్ళీ దించడము అలా అయితే చేస్తూ ఉన్నారండి. ఎందుకు ఇలా మోటార్ బూడిపోతుంది అనేది అర్థం కావట్లేదండి. కొన్ని చోట్లయితే ఈ ప్రాబ్లం అయితే వస్తుంది అన్నట్టయితే అంటున్నారు. మట్టిలో తేడా ఉండడం వల్ల అలా అయితే విరిగిపడుతూ ఉంటుంది అన్నట్టయితే వీళ్ళు చెప్తున్నారండి. అయితే ఇటైతే ఎవరికి ఇలాంటి ప్రాబ్లం రాలేదు. మాకైతే అప్పుడప్పుడు వస్తూ ఉంది. మళ్ళీ దాన్ని ఈ విధంగా అయితే చేస్తూ ఉంటున్నాము. చాలా రిస్క్ ప్రాసెస్ అండి ఇదంతా కూడా. ఈ సపరేట్గా ఈ మోటార్ని పైకి లాగేవాళ్ళు సపరేట్గా ఉంటారు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మోటార్ రిపేర్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు వస్తారండి. ఇలా అయినప్పుడు చాలా రిస్క్ అవుతుందండి. చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంది. ఈ మోటార్ని పైకి లాగే పరిస్థితి అయితే గొలుసులతో కూడా రాలేదండి మోటార్ అయితే. ఇక ఇలాంటివి ఫిట్ చేసి అయితే మళ్ళీ లాగడానికైతే ప్రయత్నిస్తున్నారు. దాదాపు 8:30 నుంచి స్టార్ట్ చేశారండి ఈ మోటార్ని పైకి లాగడం. చాలా టైం అయితే అవుతూ ఉంది. ఇప్పటికీ 10:30 అయింది ఇప్పటికైతే, ఇంకా రాలేదండి. ఇక ఈ విధంగా అయితే చేస్తూనే ఉన్నారు. అంతకుముందు ఉన్న బోరుని బోడిపిచ్చేసి మరలా కొత్తగా అయితే తీపిచ్చామండి. ఇక్కడ ప్రహరీ చూసినట్లయితే అంతవరకు పగలగొట్టి ఆ విధంగా అయితే అక్కడ వేయించడం జరిగింది మోటరు. అందుకని ఆ గోడకి ఈ విధంగా సపరేట్గా అయితే ఉంటుందండి. ఈ మధ్య పగలగొట్టి బోర్ వేయించి ఈ విధంగా అయితే మళ్ళీ గోడ కట్టడం జరిగింది. ఇది మోటార్ వేసి 2 ఇయర్సేనండి. మళ్ళీ ఇదే ప్రాబ్లం అయితే వస్తూ ఉంది. ఈ విధంగా అయితే మళ్ళీ ఆ సువలతోటి ఈ విధంగా ఫిట్ చేసి అయితే మళ్ళీ లాగడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఇలా వచ్చినప్పుడు చాలా రిస్క్ అయిన ప్రాసెస్ అండి. ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే జస్ట్ మోటార్ని పైకి లాగడానికి సపరేట్గా అయితే
పిలిపించాలి. మళ్ళీ మోటార్ రిపేర్ వేరుగా ఉంటుంది, వాళ్ళని సపరేట్గా పిలిపించాలి. మోటార్ని వేరుగా చేయించాలి. ఈ విధంగా అయితే చాలా రిస్క్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా చాలా టెన్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే సమస్యలు ఉన్న టైంలోనే ఇదొక పెద్ద సమస్య అన్నట్టయితే అనిపిస్తుంది. ఈ మధ్య బండి కూడా రిపేర్ వచ్చి దాదాపు బండికి 7,000 దాకా అయిందండి. ఇక మరలా వెంటనే ఈ విధంగా అయితే నెక్స్ట్ డేనే మోటార్ రిపేర్ అయితే రావడం జరిగింది. ఈ స్కూటీ కాదండి, పెద్ద స్కూటీ అయితే రిపేర్ అయితే వచ్చింది. అప్పుడప్పుడు సురేష్కి ఇచ్చి బయటకు పంపిస్తూ ఉంటానండి. ఆ స్కూటీ అయితే రిపేర్ వచ్చింది. దాదాపు 1 వీక్ నుంచి దాన్ని బాగు చేస్తున్నానండి. అది అయిపోయింది అన్న నెక్స్ట్ డేనే ఈ విధంగా అయితే మోటార్ అయితే ప్రాబ్లం వచ్చింది. మోటార్ పైకి లాగేసరికి 11:30 అయిందండి. వాళ్ళకైతే అమౌంట్ ఇస్తున్నాను. వీళ్ళకి సపరేట్గా ఇవ్వాలండి, మోటార్తో సంబంధం లేదు. జస్ట్ ఆ మోటార్ని పైకి లాగి పెట్టడమేనండి, అంతవరకే వీళ్ళది. ఇక మోటార్ని అయితే పైకి లాగేసి ఈ విధంగా అయితే పెట్టేశారు బయట. ఇక మరలా మోటార్ రిపేర్ చేసే వాళ్ళని అయితే పిలిపించి చూయించాలండి. మోటార్ రిపేర్ చేసే వాళ్ళు అయితే వచ్చి చూశారండి. ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదు, ఆ టైంలో నేను బయటకు వెళ్ళాను. ఇక మోటార్ని చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఆ మోటారు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, పనికిరాదు, ఇక కొత్త మోటార్ అయితే ఫిట్ చేసుకోవాలి అన్నట్టయితే చెప్పారు. ఇంకా ఆ టెన్షన్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇక ఆ టైంలో ఇక కొత్త మోటార్ అయితే తీసుకురావడం జరిగింది. మీకు అక్కడ బిల్ పేపర్ కూడా యాడ్ చేశానండి. కొత్త మోటారు 6,000 చెప్పారండి. మేము మాట్లాడి 5,850 రూపీస్కి అయితే తీసుకురావడం జరిగింది. అంత అయితే పడిందండి మోటార్ అయితే. ఇక భోజనం తిన్న తర్వాత 2:30 అయిందండి అప్పటికి. అప్పుడు మళ్ళీ మెకానిక్ వచ్చి ఈ విధంగా కొత్త మోటార్ని అయితే ఫిట్ చేస్తున్నారు. ఇక అందరైతే భోజనం చేసి పడుకున్నారండి. ఎన్ని పనులున్నా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే కలిగించమండి. వాళ్ళ పనులు టైం టు టైం అయిపోతూ ఉంటాయి. ఇక 2:30 నుంచి మళ్ళీ కొత్త మోటార్ ఫిట్ చేయడానికి మెకానిక్ని అయితే పిలిపించాను నేను. ఆశ్రమంలో ఇలాంటి సమస్యలు ఎన్నో అండి. ఇవన్నీ తట్టుకుంటూ అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ వీళ్ళ ప్రతి సమస్య చూస్తూ చేయాలంటే ఒక్కోసారి చాలా చాలా కష్టం అనిపిస్తుంటుంది. అయినా మేము కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తూ ముందుకి సాగుతూ ఉన్నాము. ఎప్పుడు కూడా మేము ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా వెనక్కు ఒక్క అడుగు కూడా వేయలేదండి. ప్రతి కష్టాన్ని దేవుడికి చెప్పుకుంటూ మా సమస్యలని తీరుస్తాడు అని గొప్ప ధైర్యంతో నమ్మకంతో ముందుకు వెళ్తున్నాము. ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరిని నా ఫ్యామిలీ లాగైతే ఫీల్ అవుతూ ఉన్నాను. వాళ్ళకి చిన్న సమస్య వచ్చినా చిన్న కష్టం వచ్చినా ప్రతీది కూడా దగ్గరుండి చూసుకుంటూ నా ఫ్యామిలీ లెక్క అయితే చూస్తూ ఉంటానండి. ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక చిన్న హెల్ప్ చేసి పక్కకు పోవడం అది ఈజీ అయిన ప్రాసెస్ అండి. అలా కాకుండా ప్రతి ఒక్కరిని ఆదరించి ఆశ్రయం కల్పించి వాళ్ళకి ప్రతీది దగ్గరుండి చూసుకోవడం చాలా కష్టమైన పని. మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. ఇక మీరందరూ సపోర్ట్ చేయబట్టే అన్నదాన కార్యక్రమాలు చేయబట్టి ఈ విధంగా అయితే ముందుకి వెళ్తున్నాము, ఒక్కడుగు కూడా వెనకడుగు వేయకుండా. ఇక ఈ విధంగా అయితే మోటార్ అయితే ఫిట్ చేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చి 3:30 అవుతుందండి. ఇక అందరైతే కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారు, పండుకున్నారు కొంతమంది, కొందరు చిన్న చిన్న పనులకి సహకరిస్తున్నారు. ఈ విధంగా అయితే మోటార్ అయితే ఇక లోపలికి ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే లోపలికి దించుతున్నారండి మోటార్ని. ఇక వీళ్ళకి అన్ని విషయాలైతే చెప్పాను, ఇది అలా జరగదు అన్నట్టయితే చెప్పారు కొత్త మోటారు. ఇక దాన్ని జాగ్రత్తగా అలాంటి ప్రాబ్లం రాకుండా చూడమని అయితే చెప్పానండి. ఈ విధంగా అయితే ఫిట్ చేశారండి. ఇక చూసారా మోటార్ అయితే ఆన్ అయింది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి టైము ఈవినింగ్ 5:30 అయిందండి. ఇక ఈ విధంగా అయితే మోటార్ అయితే ఇక మొత్తం కూడా ఫిట్ చేసి వెళ్ళారండి. ఓకేనండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా హెల్ప్ అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.